ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఆయన మంచి నిర్ణయాలు తీసుకున్నారా, ఏదైనా చెడుగా అనిపించిందండి? ఇప్పుడు ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఓకే. 5 సంవత్సరాలు ఇంకా డెవలప్ చేస్తాడు. డెవలప్ చేస్తే ఓట్లు వేస్తారు. ఓకే. ఎవరు కానీ పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఓకే. మంచి పనులు చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ సీట్ ఇస్తారు, ఓకే. లేకుంటే దించేస్తారు. ఓకే. సరే ఇప్పుడు కేసీఆర్ కూడా మంచి పనులు చేసిండు. సిటీల మటుకు ఊర్లలో కొద్దిగా తక్కువ పడ్డాయి సీట్లు. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏదైనా ఉంటారంటారండి? అంటే కేసీఆర్ ఓడిపోవడము తప్పేం కాదు. ఆయనకి ఏంటంటే ఆయన నేను ఇన్ని మంచి పనులు చేసిన అన్ని చేయండు. మాకు వాటర్ ఫ్రీగా ఇచ్చిండు, కరెంట్ 24 గంటలు కరెంట్ వస్తుంది, పథకాలు ఉండి అన్ని మంచిగా చేస్తుండు. ఆయన ఏంటంటే నేను కంపల్సరీ వస్తా అనుకోండు, ఓడిపోతాను అనుకోలేదు, వస్తాను అనుకోండు. అది ఒక గాలి. స్టార్ ఉండి ఎవరిది ఇప్పుడు మన రేవంత్ది స్టార్ ఉండి వచ్చేసింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ విసుగుడ సిరిసెలమ యాదవ్ అన్నాడు, నా చిన్నప్పటి ఫ్రెండ్ మేమంతా. ఆయన కూడా టీడీపీలో మంచి జులుసు తీసిండు. అప్పుడు సీట్ ఇచ్చింది. మధ్యలో ఏంటంటే ఏదో ఫామ్లో ఏదో తప్పు రాసిరు అన్నాడు. రౌడీ ఊడి అన్నాడు. రౌడేం కాదు, ఆయన మంచి మనిషి, హెల్పింగ్ చేస్తాడు, గరీబోళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు. మంచి ఇప్పుడు సీఎం అయ్యి ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది కదా, ఇంకా టైం ఉంది. ఇంకా లేదు చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. చేస్తాడు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వచ్చిన గురించి కరెంట్ ఎక్కువ పోతుందని చెప్తున్నారండి, అది నిజమంటారా అబద్ధమంటారా? లేదు పోలేదు. కరెంట్ అయితే చాలా కట్ అయిపోతుంది. కట్ అవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశాడంటే కరెంట్ వాళ్ళకి కానీ వాటర్ వాళ్ళకి కానీ పేమెంట్స్ మంచిగా పెంచేయండు, అది చేసారు. అందులో కొంతమంది పడనోళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరు ఒక తిరుగు, ఇప్పుడు అన్ని ఏళ్ళు సరిగానే అట్లనే మనుషులు కూడా పడనోళ్ళు కావాల్సుకొని తీస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీసే కావాల్సుకొని తీస్తారు. అదేం తప్ప, దానికి తీసారంటే వాళ్ళు ఊరుకుంటాడా? సీఎం ఊరుకోదు కదా. ఎంబడి ఇయాలైతే ఫోన్లో మెసేజ్ పెట్టేస్తారు, డ్యూటీ సస్పెండ్ అవుతారు. ఇంకా బాగా చేస్తాడు, మళ్ళీ చేస్తాడు. నమ్మకం ఉంది, నాకైతే ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ కాంగ్రెస్, నేను ఫస్ట్ అయితే కమ్యూనిస్ట్లా, తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ ఏ పార్టీ నా పార్టీకి లేదు, పార్టీకి సంబంధం లేదు. మళ్ళీ ఓటు ఎక్కడ వేయాలి అక్కడే వేస్తాం.